బాబాకి జై. అందరికీ జై బాబా. మనం గత కొన్ని రోజులుగా 'త్వమేవ శరణం మా అందరికీ నీవే రక్ష' అన్న పుస్తకాన్ని చదువుకుంటున్నాం. ఈ పుస్తకంలోని 9వ అంకం 'మెహర్ బాబా నిర్యాణం'. దాని గురించి తెలుసుకుందాం ఈరోజు. శ్రీ యాగంటి సుబ్బయ్య మ్ ముటుకూరులో ముటుకూరుకు చెందినటువంటి శ్రీ యాగంటి సుబ్బయ్య గారు పదిలంగా భద్రపరుచుకున్న ఆంధ్రప్రభ దినపత్రికను పంపించడం జరిగింది. 1969 ఫిబ్రవరి 2 ఆదివారం నాడు ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రచురించిన వార్తల సమాచార నిమిత్తం పంపించారు. ఈ పత్రిక క్లిప్పింగ్‌ని దయచేసి పరిశీలించండి అంటున్నారు సంపాదకులు. 1969 జనవరి 31 మధ్యాహ్నం 12 గంటల సమయంలో అవతార్ మెహర్ బాబా తన భౌతిక దేహాన్ని వదిలిపెట్టారు. ఈ వార్త దేశం నాలుగు చెరుగుల దావానంలాగా వ్యాపించింది. ప్రపంచంలోని వివిధ ప్రసార మాధ్యమాలు ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రసారం చేశాయి. పత్రికలు పతాక శీర్షికలో ప్రచురించాయి. ఎందరో బాబా ప్రేమికులు ఎక్కడి వారు అక్కడ అన్నట్టు హుటాహుటిన మెహరాబాదు చేరుకొని దివ్య అవతారుని దివ్య దర్శనాన్ని పొందారు. అయితే కొందరు ఉద్యోగస్తులు సెలవు దొరకక మరి ఇతర కారణాల వల్ల ఆ సమయంలో మెహరాబాద్‌కు వెళ్ళలేకపోయారు. అలాంటి వారిలో ఒకరు శ్రీ యాగంటి సుబ్బయ్య, ముటుకూరు, గుంటూరు జిల్లా. 1969 జనవరిలో ఆయన నిజామాబాద్ జిల్లా కామారెడ్డికి సమీపంలోని రామారెడ్డి గ్రామంలో జిల్లా పరిషత్ స్కూల్ టీచర్‌గా పనిచేస్తూ ఉన్నారు. సెలవు దొరకక మెహరాబాద్‌కు వెళ్ళలేకపోయిన సుబ్బయ్య గారికి ఆనాటి ప్రముఖ దినపత్రిక ఆంధ్రప్రభలో సంపాదకీయం ప్రత్యేక శీర్షికతో ప్రచురించిన వార్తలు కొంత ఉపశమనాన్ని కలిగించాయి. ఆ వార్తలను నాటి నుండి పదిలంగా భద్రపరుచుకున్న శ్రీ యాగంటి ఇటీవల మాతో మాట్లాడుతూ మెహర్ బాబా పత్రికలో పాఠకులందరి కోసం ప్రచురించమని కోరారు. ఎంతటి సౌభాగ్యం! ఆంధ్రప్రభలో ఆనాటి సంపాదకీయం ప్రత్యేక వార్త ఈ సంపుటిలో ప్రచురిస్తున్నాం. అలాగే సంపాదకీయంలోని అక్షరాలు చాలా సన్నగా ఉన్నవి కాన అచ్చులలో పెద్ అచ్చులలో పెద్దలు కొందరికి చదవడం కష్టమవుతుందని భావించి సంపాదకీయాన్ని యథాతథంగా లోపలి పేజీల్లో ప్రచురించటమైనది. శ్రీ యాగంటి 1962లో పూణే సహవాస్‌లో మెహర్ బాబాను దర్శించుకున్నారు. ఆంధ్రప్రభ సంపాదకీయం 1969 ఫిబ్రవరి 2 ఆదివారం. శ్రీ మెహర్ బాబా నిర్యాణం చెందారన్న వార్త ఎవ్వరూ ఊహించడానికై హఠాత్తుగా వినవచ్చింది. వారి 75వ జన్మదినోత్సవాన్ని 75 రోజుల పాటు విశేష భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ అచిరకాలమున పూణేలో వారి దర్శన భాగ్యానికై అమితోత్కంఠంతో వివిధ ప్రాంతాలలో, దేశాలలో ఎదురు చూస్తూ ఉండిన వేల కొలది భక్తజనానికి ఇందు మూలంగా కలిగే ఆశాభంగం, దుఃఖ అతిశయం ఊహించుకోవలసినవే. ఆధునిక యుగమున భారత ధాత్రిగన్న ఆధ్యాత్మిక విభూతి సంపన్నులగు మహాపురుషులలో శ్రీ మెహర్ బాబా ఒకరు. జన్మచేత పారశీకులైన వీరి ఆధ్యాత్మిక జీవనంలో భారత ఆధ్యాత్మిక సాధనల యందు అల్లిబిల్లిగా కలిసిపోయిన జొరాస్టర్, హిందూ, ముస్లిం, క్రైస్తవ సాంప్రదాయముల ఒక్కొక్కటి అయి ప్రవహించినవి. సర్వమత సార్వభౌముడిగా వెలుగొందిన ఆయనకు నానా మతాల వారితోనూ, నానా దేశాల వారితోనూ భక్తులు ఏర్పడ్డారు.
42 సంవత్సరాలుగా అఖండ మౌనం నిర్వహించడం ఆయన జీవితంలోని ఒక గొప్ప విశేషం. తన మౌన విరమణ ప్రపంచంలో ఒక గొప్ప పరివర్తనం తీసుకొని రాగలదని ఆయన అంటూ ఉండేవారు. మౌన దీక్షతో ఉంటూనే సంజ్ఞల మూలకంగా అద్భుత వహమైన ఆధ్యాత్మిక ప్రవచనములెన్నిటినో గావించి ఒక విశిష్ట ఆధ్యాత్మిక వాగ్మేయాన్ని వెలయింపజేశారు. కానీ ఆయన ముఖ్య లక్ష్యం మాత్రం అజ్ఞాన నిద్ర నుండి మానవులను మేల్కొల్పడమే. ప్రేమయే ఇందుకు ముఖ్య సాధనమని ఆయన ఉపదేశం. భక్తులకి ప్రేమను అలవరింపజేయడానికే తనను భగవంతునిగా ప్రేమించవలసిందని ఆయన హెచ్చరించారు. ఆయన వివరించిన భగవత్ ప్రేమ విశ్వ విశాలం. తోటి మానవులను ప్రేమించ నెరనివాడు భగవంతుణ్ణి ప్రేమించిన వాడు కానేరడు. మనస, వాచ, కర్మణ ఇతరులకు ఏ మాత్రము అపకారం తలపెట్టినా అది ఆ భగవంతుని పట్ల అపచారమే. అందుకు ఆ భగవంతుని హృదయపూర్వకంగా క్షమాపణ వేడుకొనవలెనని తన భక్తుల కాయన ఉద్బో తన భక్తులకు ఆయన ఉద్బోధ. లోకానికి ఈ ప్రేమ తత్వం ఘనతను చాటి చెప్పే ఘనతను చాటి చెప్పడంలోనే శ్రీ బాబా విశిష్టత కానవస్తూ ఉన్నది. తాను భగవద్ అవతారమని ఆయన ప్రకటించుకున్న మాట నిజమే. భక్తులు వల్లించే నిమిత్తమై ఆయన ఉపదేశించిన భగవత్ ప్రార్థన శ్రీమన్ మహాభాగవతంలోని ఏ ఏ స్తోత్ర రాజానికి తీసిపోదు. అంతటి మహత్తర భావాలతో భగవంతుడిని భావించి ప్రేమించ నేర్చుకొనుట కంటే ఉత్తమమైన సాధన మరొకటి ఏముంటుంది? శ్రీ బాబా ఉద్బోధించిన ప్రేమ మానవ హృదయాలలో పాదుకొన్నప్పుడు ప్రపంచ స్వరూపమే పూర్తిగా మారిపోయే మాట నిశ్చయం. తన ఆధ్యాత్మిక తేజస్సుతో యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఒక మహాపురుషుని భౌతిక జీవనం ముగిసినదని, సర్వమత సమన్వయ భావానికి చిహ్నంగా మెహర్ బాబా కొండపై ముందుగానే ఆయనచే నిర్మించుకోబడిన సమాధిలో ఆయన భౌతిక కాయాన్ని విశ్రమింపచేయడం జరిగినది. ఈ జీవిత కాలంలో ఆయన చాటిన ప్రేమ తత్వానికి విజయము అవుగాక. బాబా సమాధిలో శ్రీ మంత్రవాది తీసిన చిత్రం ఇదేంటో తెలుసుకుందాం. శ్రీ మంత్రవాది శ్రీరామమూర్తి గుంటూరు తీసిన ఈ చిత్రం సుమారు 2.5 దశాబ్దాలు మెహరాబాదులోని బాబా సమాధిలో ఉత్తర కిటికీ దగ్గర ఉంది. 1965 మే 1 నుండి 6 వరకు మెహర్ బాబా పూణే నగరంలో తన ప్రేమికులందరికీ దర్శనమిచ్చిన సందర్భంలో ఆయన ఈ ఫోటోని తీశారు. పూణే గురుప్రసాద్‌లో బాబా దర్శన కార్యక్రమంలో ఆఖరి రోజున బాబా దర్శన కార్యక్రమం దాదాపుగా ముగిసిన సమయంలో చివరాఖరున తీసిన చిత్రమిది. శ్రీ మంత్రవాది చెప్పారు, 2.5 దశాబ్దాలకు పైగా బాబా సమాధిలో ఈ చిత్రం ఉంది. ఇంతకీ ఈ ఫోటో ప్రత్యేకత ఏమిటి అని శ్రీ మంత్రవాది గారిని అడిగితే ఆయన ఆసక్తికర విషయాలు చెప్పారు. ఇకపై శ్రీ మంత్రవాది గారి మాటల్లోనే ఆ విషయాలు తెలుసుకుందాం. 1969 జనవరి 31న బాబా దేహత్యాగం చేశారన్న సంగతి మాకు ఫిబ్రవరి 1వ తారీఖున తెలిసింది. మేమందరం గుంటూరు నుండి మెహరాబాద్‌కు వెళ్ళాలని ఒక ప్రైవేటు బస్సు మాట్లాడుకున్నాం. శ్రీ ఎన్‌వి రమణయ్య, శ్రీ కనకయ్య, శ్రీ బి సుబ్బారావు, పెదకాక అని తదితరులు మొత్తం ఒక 40 మందిమి గుంటూరు నుండి బయలుదేరాం. మాతో పాటు ఇప్పుడు మెహరాబాద్‌లో ఉంటున్న శ్రీ మల్లాది రామారావు, ఆయన స్నేహితుడొకడు కూడా వచ్చారు.
ఆశ్చర్యం ఏమిటంటే శ్రీ మల్లాది రామారావు నరసరావుపేట నుండి ఆ రోజు ఫిబ్రవరి 1 ఉదయమే మా గుంటూరు బాబా సెంటర్‌కు వచ్చారు. నరసరావుపేటలో ఏర్పాటు చేసిన ఒక బాబా కార్యక్రమానికి శ్రీ రమణయ్య గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించడానికి ఆయన గుంటూరుకు వచ్చారు. మా ప్రయాణ హడావిడి గమనించి ఆ ముచ్చట్లు పక్కన పెట్టి మాతో పాటు ఆయన కూడా బస్ ఎక్కేశారు. మెహ్రాబాద్‌కు మాతో వస్తూ రాను పోను బస్సు టికెట్టు, ఇతర ఖర్చుల కోసం చేతికి ఉన్న హెచ్ఎంటీ గడియారం, బంగారపు ఉంగరాన్ని గుంటూరులోని ఒక షరాబుకి అమ్మేసి బస్సు టికెట్టు చెల్లించారని ఆ పిదప ఎప్పుడో మాకు తెలిసింది. ఆ మాదిరిగా మా బస్సులో ప్రయాణించిన వారి ఆర్థిక కథనాలు ఒక్కొక్కరివి ఒక్కొక్క రీతిన ఉన్నాయి. ఎందుకంటే అనుకోకుండా ఎలాంటి ముందస్తు ఏర్పాట్లు, ఆలోచనలు లేకుండా అతి తక్కువ సమయంలో ప్రయాణం అవ్వాల్సి రావడమే ప్రధాన కారణం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఉధృతంగా జరుగుతూ ఉన్న రోజులవి. అంతా బాబా మీద భారం వేసి బయలుదేరాం. బస్సు బయలుదేరే ముందు నాతో కొత్తగా ఫ్రేమ్ కట్టించిన బాబా ఫోటో ఒకదాన్ని బస్సు పైభాగాన పెట్టాను. బాబా ఫోటోని బస్సు పైభాగాన అమర్చుకొని మెహ్రాబాద్‌కు బయలుదేరాం. మరో మాట చెప్పొచ్చేదేంటంటే, అంత క్రితం 2, 3 రోజుల క్రితమే నేను ఆ ఫోటోని మద్రాసు స్టూడియోలో ఎన్‌లార్జ్ చేయించి గుంటూరులో ఫ్రేమ్ కట్టించాను. ఆ ఫోటో సుమారు 22 సెంటీమీటర్ల పొడవు, 32 సెంటీమీటర్ల వెడల్పు ఉంది. అంత పెద్ద సైజు ఎన్‌లార్జ్ ప్రింట్ కావాలంటే నేను మద్రాసులో ఫిల్మ్ స్టూడియోలో చేయించేవాడిని. మన రాష్ట్రంలో ఆ సౌకర్యం ఆ రోజుల్లో లేదు. అలా బయలుదేరిన మేము మా బస్సు పర్మిషన్‌లు వగైరాలు పూర్తి చేసుకొని ఫిబ్రవరి 1వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరాం. ఆ మర్నాడు ఫిబ్రవరి 2 సాయంత్రానికి మెహరాబాద్‌కు చేరుకున్నాం. ఆ పిదప బాబాను దర్శించుకున్నాం. ఆ తర్వాత మాతో తీసుకొని వచ్చిన కొత్త ఫోటోని బాబా దగ్గర ఉంచాలని గుర్తుకొచ్చింది. హుటాహుటిన మా బస్సు దగ్గరికెళ్ళి ఆ ఫోటోని తీసుకొచ్చి బాబా సమాధి గదిలో ఉత్తరాన ఉన్న కిటికీ దగ్గర నేలపై పెట్టాను. ఆ తర్వాత ఆ ఫోటోని ఎవరో కిటికీ పై భాగాన ఉంచారు. కొందరు దండలు వేశారు. ఆ సమయంలో మెహరామాయి ఎంతగా రోదిస్తూ ఉందో బాబా ప్రేమికులందరికీ తెలుసు. ఆమెను ఓదార్చేలాగా మెహరామాయి ముఖభాగం ఆ ఫోటోలో బాబా మెడలో ఉన్న పూలమాలలో ఆ మర్నాడు ఫిబ్రవరి 3 నుండి కనిపించింది. మాకు కూడా ఆశ్చర్యమేసింది. మెహరాబాదులోని బాబా సమాధిలో ఉన్న ఈ ఫోటోలో మాత్రమే ఆమె అలా కనిపిస్తోంది అనుకున్నాను. కానీ ఈ ఫోటో ఎవరెవరి దగ్గరుందో వారందరికీ ఇళ్లల్లో ఉన్న ఫోటోలో మెహరుడు ధరించిన పూలమాలలో మెహరామాయి కనిపించింది. ఈ వార్త మెహరామాయికి కూడా తెలిసి చాలా సంతోషించింది. ఆ మాదిరిగా మా ఫోటో 1969 ఫిబ్రవరి 3 నుండి 1933 మార్చి వరకు సుమారు 2.5 దశాబ్దాలు బాబా సమాధిలో ఉత్తర కిటికీలో ఉంది. తర్వాత నేడు మనం చూస్తున్న తైలవర్ణ చిత్రాన్ని అమర్చి ఈ ఫోటోని పక్కనే ఉన్న బాబా గదికి మార్చారు. సాంకేతికంగా అభివృద్ధి చెందని రోజులవి. ఎవరైనా ఆ ఫోటో కావాలని నన్ను అడిగితే మద్రాసు వెళ్లి ప్రింట్ చేయించి తీసుకొచ్చేవాడిని. నేడు ఆ పరిస్థితులు లేవు అని శ్రీ మంత్రవాది తనదైన శైలిలో చెప్పారు. ఆ బస్సులో నేను ఉన్నాను. ఇది మల్లాది రామారావు గారి మాటలు. అవేంటో తెలుసుకుందాం. ఆ రోజుల్లో మేము నరసరావుపేటలో ఉండేవాళ్ళం. 1969లోనే నా బీఎస్సీ డిగ్రీ పూర్తి అయింది. స్థానికంగా ఒక ప్రైవేట్ కాలేజీలో లెక్కల లెక్చరర్‌గా పనిచేస్తూ ఉన్నాను. ఆ ఏడాది మా స్నేహితులు కొందరితో కలిసి మెహర్ బాబా మొబైల్ యూనిట్ పేరిట ఒక స్వచ్ఛంద సంస్థను ప్రారంభించాం. ప్రతిరోజు సాయంత్రం సైకిళ్లపై చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు వెళ్లి మెహర్ బాబా దివ్యత్వాన్ని తెలియజేస్తూ ప్రసంగాలు చేసేవాళ్ళం. గ్రామస్తులు శ్రద్ధగా ఆలకించేవారు. ఇది ఇలా ఉండగా గుంటూరు సెంటర్
నిర్వాహకులతో నిర్వాహకులలో ముఖ్యుడైన శ్రీ ఎన్‌వి రమణయ్య గారిని ఒక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని 1969 ఫిబ్రవరి 1న గుంటూరుకు వెళ్ళాం. గుంటూరులో రైలు దిగి హోటల్‌లో కాఫీ తాగుతూ ఆ రోజు న్యూస్ పేపర్‌లో మెహర్ బాబా భౌతిక దేహ త్యాగం చేశారన్న వార్త చూశాను. ఆశ్చర్యమేసింది. నమ్మలేకపోయాను. రమణయ్య గారికి వెంటనే ఫోన్ చేసి చెప్పాను. నేను గుంటూరు వచ్చానని, ఇక్కడ పేపర్‌లో చదివిన విషయాన్ని ఆయనతో చెప్పాను. నన్ను వారింటికి రమ్మనమని చెప్పి శ్రీ రమణయ్య బాబా కార్యదర్శి ఆదికే ఇరానీతో ఫోన్‌లో మాట్లాడి ఈ వార్త నిజమని ఖరారు చేశారు. అనంతరం ఒక ప్రైవేటు బస్సు ఏర్పాటు చేశారు. మెహరాబాద్‌కి బస్సులో వచ్చే వారందరూ బస్సు ఎక్కే ముందరే టికెట్ చెల్లించాలని స్థానిక కార్యకర్తలు గట్టిగా హెచ్చరించారు. నాకు ఏం చెయ్యాలో పాలుపోని పరిస్థితి. డోలాయమానంలో ఉన్నాను. నరసరావుపేట నుండి గుంటూరు వెళ్లి రావడానికి నాన్నగారి అనుమతితో ఒక రూ. 10 తీసుకొని గుంటూరు వచ్చాను. బాబా దర్శనానికి వెళ్ళాలన్న తపన. ఈ పరిస్థితులలో స్థానిక హెడ్ పోస్టాఫీస్‌కు వెళ్లి ముందుగా మా నాన్నగారికి టెలిగ్రామ్ పంపాను. బాబా దర్శనార్థం మెహరాబాద్ వెళ్తున్నాను. మీరు వెంటనే బయలుదేరి రావాలని చెప్పాను. టెలిగ్రామ్ ఇచ్చాక నా జేబులో కేవలం రూ. 7 ఉన్నట్టు బాగా గుర్తు. అలా రోడ్డుపై నడుస్తూ ఉంటే ఒకచోట బంగారం, వెండి వస్తువులు కొంటాం అని షరాబు బోర్డు కనిపించింది. అక్కడ నా చేతికి ఉన్న హెచ్ఎంటీ వాచి, వేలికున్న బంగారు ఉంగరాన్ని ఇస్తే రూ. 150 ఇచ్చారు. బస్సు టికెట్ చెల్లించాను. అవతారుని దర్శనం చేసుకొని 3 రోజులు బాబా దగ్గరే ఉన్నాను. మెహరాబాద్ నుండి తిరిగి వచ్చిన 2 రోజులలోనే కేంద్ర ప్రభుత్వంలో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పిఐబిలో ఉన్నతాధికారిగా ఆర్డర్స్ వచ్చాయి. ఆ ఉద్యోగంలో చేరాను. అవతారుని లీలలు ఎన్నెన్నో. బాబా యుగావతారుడు. ఇక సమాధిలో తైలవర్ణ చిత్రం. మణిజా లేఖాంశం ఇదేంటో తెలుసుకుందాం. మెహరాబాదులో బాబా సమాధి లోపల ఉత్తర కిటికీ దగ్గర నేడు మనం చూస్తూ ఉన్న అవతారుని తైలవర్ణ చిత్రం గురించి సంక్షిప్తంగా సా సాధికారిక సమాచారం లేదని మా అభిభావన. 1933లో ఒక ప్రేమికురాలు బాబా సోదరి మణిజాకు ఒక ఉత్తరం రాసింది. బాబా సమాధిలో ఏర్పాటు చేసిన కొత్త ఫోటోలో విశేషం ఏమైనా ఉందా అని ఆమె ఆ లేఖలో అడిగింది. అందుకు మణిజా ఆ ప్రేమికురాలికి 1933 నవంబర్ 22న సవివరంగా జవాబు రాస్తూ ఎన్నో ఆసక్తికర విశేషాలు తెలియజేశారు. మణిజా రాసిన ఆ లేఖ ది గార్లెండ్ అనే అట్లాంటా నుండి ప్రచురించే ఒక న్యూస్ లెటర్‌లో ఏప్రిల్ 1994లో ప్రచురించారు. ఈ శీర్షికలో మణిజా లేఖలోని విశేషాలను ఇకపై ఆమె మాటల్లోనే చదువుకుందాం. మెహరాబాదులోని బాబా సమాధి లోపల గోడపైన 1938 ప్రాంతంలో స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రముఖ చిత్రకారిణి హెలెన్ దామ్ అనే బాబా ప్రేమికురాలు కొన్ని కుడ్య చిత్రాలను చిత్రీకరించింది. ఆ చిత్రాలతో పాటు అవతారుడి తైలవర్ణ చిత్రాన్ని ఒక ప్లైవుడ్ చెక్కపై చిత్రీకరించి దాన్ని సమాధి లోపల ఉత్తరాన ఉన్న కిటికీలో అమర్చింది. సమాధి లోపల ఉన్న అనేక చిత్రాలకు కేంద్ర బిందువుగా ఈ చిత్రం ఉండింది. ఆ దరిమిలా ఆమె తన స్వదేశం స్విట్జర్లాండ్‌కు తిరిగి వెళ్ళాక బాబాయే స్వయంగా ఆ చిత్రాన్ని తొలగించమన్నారు. ఆ తరువాత చాలా కాలం ఉత్తరాన ఉన్న కిటికీలో ఏ ఫోటో లేకుండా ఖాళీగా ఉంది. బాబా వారి చిత్రం లేకుండా ఆ ప్రాంతం బోసిపోయినట్లుందని, మరో చిత్రం ఏదైనా ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని ఆనాటి ప్రేమికులు అభిప్రాయపడ్డారు. ప్రముఖ చిత్రకారిణి రానోగలి అనే పాశ్చాత్య ప్రేమికురాలు బాబా చెవిన వేసింది. అయితే ఇప్పుడు కాదు, తర్వాత చూద్దాంలే అని క్లుప్తంగా బాబా అన్నారు. ఆ సమయంలో రానో పక్కనే
నేను అంటే మణిజ ఉన్నాను. అంతేకాదు హెలెన్ దామ్ గీసిన చిత్రాన్ని రానో గెలీకి ఇచ్చి, ఆ చిత్రం పైనే మరో చిత్రాన్ని గీయమన్నారు. ఆమె బాబా ఆదేశాలను విధేయతగా పాటించింది. నేడు ఆ చిత్రం దిగువ మెహరాబాదులో ఆ చిత్రం దిగువ మెహరాబాదులో రాహురి క్యాబిన్‌లో ఉంది. 1950లో బాబా ఆ చిత్రానికి స్వయంగా హారతి పట్టారు. రెండవ అమరతిథి ఆ పిదప మెహరాబాద్‌లో రెండవ అమరతిథి జరుగుతూ ఉన్న రోజుల్లో సమాధి లోపల ఉత్తర కిటికీ దగ్గర బాబా చిత్రం ఏర్పాటుకై తిరిగి ఆలోచన వచ్చింది. ఈ విషయంలో సమాధిలో మనం చూస్తూ ఉన్న అవతారుని తైలవర్ణ చిత్రాన్ని మెహరామాయి ఎంపిక చేసింది. 1933లో బాబా యూరోప్ పర్యటనలో భాగంగా ఫోటోఫినో అనే ప్రాంతంలో ఉండగా తీసిన ఫోటో అది. అమెరికాలోని మర్టిల్ బీచ్ కేంద్ర వ్యవస్థాపకురాలైన ఎలిజబెత్ ప్యాటర్సన్ ఈ ఫోటోని తన కెమెరాతో తీసింది. మెహరామాయికి ఎంతో ఇష్టమైన ఈ ఫోటోని ఎంపిక చేసి దాన్ని ప్రముఖ అమెరికన్ చిత్రకారుడైన చార్లీ మార్టిన్ కు ఆమె అప్పగించింది. సమాధి లోపల గీసిన చిత్రాన్ని కూడా 1930 దశకంలో నాటివే. దాదాపు అదే సమయానికి చెందిన బాబా చిత్రాన్ని మెహ్రామాయి ఎంపిక చేయడం వెనుక అవతారుని లీల ఎంతైనా ఉంది. కాగా 1971లో అవతారుని తైలవర్ణ చిత్రాన్ని చేపట్టిన నాటి నుండి చార్లీ మార్టిన్‌కి మెహ్రామాయి అనేక సందర్భాలలో పలు సూచనలు చేసింది. ఆ మాదిరిగా మెహ్రామాయి బాబాలో ఐక్యమయ్యే అంటే 1989 వరకు ఈ చిత్రానికి సంబంధించి ఆమె అనేక సూచనలు చేసింది. అనంతరం 22 సంవత్సరాల వ్యవధి తరువాత చార్లీ మార్టిన్ గీసిన తైలవర్ణ చిత్రాన్ని 1993 మార్చిలో సమాధి లోపల ఉత్తర కిటికీలో ఏర్పాటు చేశారు. ఇదేదో గొప్ప చిత్రమని, ఇంతకు మించిన చిత్రం మరొకరు గీయలేరు అని నేను అనడం లేదు. కానీ అవతారుణ్ణి అమితంగా ప్రేమించిన మెహ్రామాయి తెలిపిన చిత్రంగా ఆమోదం తెలిపిన చిత్రంగా నాకు ఈ తైలవర్ణ చిత్రం అత్యంత ప్రధానమైందని మణిజ తన లేఖను ముగించారు. ఇదండి సంగతి. ఇక మెహర్ సందేశం. తోటి మానవులను ప్రేమించడము భగవంతుణ్ణి ప్రేమించడానికి తొలి మెట్టు వంటిది. బిగిన్ టు లవ్ గాడ్ బై లవింగ్ యువర్ ఫెలో బీయింగ్స్. ఇక అంబులెన్స్ స్ట్రక్చర్ ఇదేంటో తెలుసుకుందాం. బాబా తన శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత నిర్జీవ వస్తువులు కూడా స్పందించాయి. బాబా వారి సోదరి మణిజ ఇరానీ చెప్పిన మాటలు ఇలా ఉన్నాయి. ఇకపై ఆమె మాటల్లోనే చదువుకుందాం. 1969 జనవరి 31న మెహరాజాద్ నుండి మెహరాబాద్‌కు బాబా వారి దేహాన్ని అహ్మద్‌నగర్‌లో ఉన్న బూత్ హాస్పిటల్‌కి చెందిన అంబులెన్స్‌లో స్ట్రెక్చర్‌పై సమాధి ప్రాంతానికి తీసుకొచ్చారు. సూర్యాస్తమం సమయం, పౌర్ణమి రోజులు. సమాధి లోపల గొయ్యిని సిద్ధం చేస్తున్నారు. ఆ సమయంలో స్ట్రెచర్ పై ఉన్న బాబావారి దేహాన్ని సమాధి పక్కనే ఉన్న బాబా గదిలో ఉంచారు. ఆ సమయంలో మెహ్రామాయి మరి ఇతర స్త్రీ మండలి వారందరూ బాబాని చూస్తూ ఆయన పక్కనే కూర్చున్నారు. బాబాతో ఒంటరిగా గడిపిన చివరి క్షణాలు అవి. ఆ దరిమిల అంత్యక్రియలు చేపట్టారు. అయితే అవతారుడు ఆఖరిగా విశ్రాంతి తీసుకున్న స్ట్రక్చర్‌ను తిరిగి ఇవ్వాలనే ఆలోచనే మాకు బాధాకరంగా ఉంటుంది. బూత్ హాస్పిటల్ నిర్వాహకులకు ఈ విషయాన్నే బాబా ప్రేమికులైన డాక్టర్ డాంకిన్ వివరించాడు. ఈ స్ట్రక్చర్‌కు ప్రత్యామ్నాయంగా కొత్త దానిని ఒకటి ఏర్పాటు చేస్తానని ఆస్పత్రి యాజమాన్యానికి చెప్పాడు డాక్టర్ డాంకిన్. అందుకు ఆస్పత్రి వర్గాలు ఇచ్చిన జవాబు ఆశ్చర్యపరిచింది. నాటి డాంకిన్నే కాదు, ఈనాటి మెహర్ ప్రేమికుల్ని కూడా ఆశ్చర్యపరిచింది. స్ట్రక్చర్ వల్ల ఉపయోగం ఏమిటి? ఆస్పత్రి యాజమాన్యం ఇలా అన్నారు. బాబా వారిని తీసుకొచ్చిన అంబులెన్స్ పని చేయనప్పుడు స్ట్రక్చర్ వల్ల ఉపయోగం ఏముంది అన్నారు.
మెహరాబాద్ నుండి అంబులెన్స్ తిరిగి ఆస్పత్రికి వచ్చినప్పటి నుండి అది అంగుళం కదలడం లేదు అన్నారు. ఇంజన్ పనిచేయడం ఆగిపోయింది అని చెప్పారు. చాలా మంది మెకానిక్‌లు పరీక్షించారు కానీ లాభం లేకుండా పోయింది. ఆ పిదప ఆ అంబులెన్స్ స్థానంలో మరొకటి కొత్తదాన్ని కొనుగోలు చేశామని, ఇకపై స్ట్రక్చర్‌ని మీ వద్దనే ఉంచుకోమని ఆస్పత్రి యాజమాన్యం డాక్టర్ డాంకిన్‌కి చెప్పారు. సాక్షాత్తు యుగావతారుడికి సేవ చేసుకునే భాగ్యం పొందిన అంబులెన్స్ అంతిమ కోరిక నెరవేరినందుకు ఆ మాదిరిగా అంబులెన్స్ మొరాయించి ఉండవచ్చని సోదరిమణి అంబులెన్స్ స్ట్రక్చర్ల కథని ముగించారు. ఈ స్ట్రక్చర్ మెహరాబాదులో బాబావారి గదిలో ప్రేమికుల దర్శనార్థం ఉంచారు. మెహరాబాద్ వెళ్ళినప్పుడు తప్పక దర్శించగలరు. ఇక టీఓఎంబి టూంబ్ ఇదేంటో తెలుసుకుందాం. ఎగువ మెహరాబాద్‌కు వెళ్లారా? బాబాని దర్శించుకున్నారా? అని బాబా ప్రేమికులను అడగడం సబబు అంటారు మండలి సభ్యులైన శ్రీ బాల్నాటు. బాబా సమాధిని దర్శించారా అనే ప్రశ్న సరైంది కాదు అంటారు ఆయన. నేను ఎప్పుడు ఎగువ మెహరాబాద్‌కు వెళ్లారా? బాబాని దర్శించుకున్నారా? ఆయన ఆశీస్సులు అందుకున్నారా? ఇలాగే అడిగేవాడిని అంటాడు. నా మాటల్లోని అంతరార్థం అర్థం చేసుకున్నవారో లేదో చేసుకునేదెవరో లేదో కానీ, నా మాటకు ఇదే కరెక్టు అని ఆయన సాధికారంగా చెప్తూ ఉండేవారు. బాబా ప్రేమికులందరితో అనుక్షణం బాబా మాట్లాడుతూనే ఉన్నారు కదా! ప్రతి చిన్న విషయం ఏది ఏమైనప్పటికీ మీ మనసులో బాబాని ప్రశ్నించగానే ఉత్ ఉత్తర క్షణంలో జవాబు దొరుకుతుంది కదా! మీలోని భావనలకు, మాటలకు, ప్రశ్నలకు, శంకలకు, వీటికి, వాటికి అన్నిటికీ అన్ని వేళలా సమాధానాలు చిక్కుతున్నాయా? లేదా? అని బాలనాటు బాబా ప్రేమికులందరినీ ఉద్దేశించి ఒక సందర్భంలో ప్రశ్నించారు. ఎవరి ప్రశ్నలు వారివి. అవన్నీ వ్యక్తిగతం. వారి వారి హృదయాలలో బాబా నేరుగా మాట్లాడుతున్నారు. అందుకే ఆయన సమాధి దర్శించామని అనడం సరికాదు అంటారు బాల్నాటు. బాబా సజీవంగా మన శ్వాస కన్నా దగ్గరగా ఉన్నప్పుడు బాబా సమాధి అనడమేమిటి? ఈ పదం మనకు ఒప్పదు. ఎంతో ఆలోచించాక, ఎన్నో పర్యాయ పదాలు పరిశీలించాక బాబాస్ టూమ్, బాబా సమాధి అని అనడానికి బదులుగా నేను టీఓఎంబి అంటే టైమ్‌లెస్ వన్ మెహర్ బాబా అని అనడమే కరెక్ట్ అని బాబాతో ముచ్చటించి నిర్ధారించాను అన్నారు. ఇంగ్లీషులో ఉన్న టీఓఎంబి అనే పదంలో మనకు చివరి 2 మాటలు ఎంబి మెహర్ బాబా అని మనకు తెలుసు. ఇకపోతే ముందున్న 2 మాటలు టీఓ అంటే టైమ్‌లెస్ వన్ అని నిర్ధారించుకున్నాను. అదే కదా సమాధి లోపల తెల్ల పాలరాయిపై కూడా రాసింది. ఎటర్నల్ బిలవెడ్ అని రాశారు. ఆ మాటలకు సమానార్థం టైమ్‌లెస్ వన్ అనే కదా అని బాబాని అడిగాను. ఇది నీ చమత్కారం కాదా అని బాబాని అడిగితే బాబా కూడా నవ్వుతూ అవును అన్నారు. ఈ విషయాలను బాబాతో తాను జరిపిన సంభాషణలను బాల్నాటు గారు ఒక చిన్న గ్రంథంలో ఉటంకించారు. ఈ మాటల్లో ఎంతో అర్థం ఉంది కదా! ఇంతకాలం మనం బాబా సమాధికి వెళుతున్నాం అంటున్నాం. ఇకపై బాలనాటు గారితో ఏకీభవిస్తే ఆ మాటల్ని నేటితో నిషిద్ధ అక్షరాలుగా చేద్దాం. ఇక యాద్ రఖ్ ఇదేంటో తెలుసుకుందాం. నేను ఈ శరీరం కాదు గుర్తుంచుకోండి. యాద్ రఖ్ గుర్తుంచుకోండి అని 1969 జనవరి 30న మౌనావతారుడైన మెహర్ బాబా తన నోటితో, నాలికతో స్పష్టంగా బావూజీతో మాట్లాడారు. ఆ మర్నాడు జనవరి 31 మధ్యాహ్నం 12:15 బాబా భౌతిక దేహత్యాగం చేశారు. 1925 జూలై 10 నుండి 44 సంవత్సరాలు బాబా కఠిన మౌనంలో ఉన్నారు.
యాదరక్ అని బాబా తనను నోటితో చెప్పారనడంతో బాబా మౌన విరమణ చేసినట్లా? బాబా 1969 జనవరి 30న చెబితే, బావూజీ 2001 జూన్ వరకు ఆ మాటల్ని బాబా ప్రేమికులు ఎవ్వరికీ చెప్పలేదు. సుమారు 33 సంవత్సరాల తర్వాత బాబా చెప్పిన మాటలకి వివరణ 'మేల్కొల్పు' 'అవేకెనింగ్' అనే శీర్షికలో ఈమెయిల్ ద్వారా తెలియజేశారు. బాబా చెప్పిన ఈ మాటల్ని 1969 జనవరి నుండి చాలా సంవత్సరాలు బహిరంగంగా ఎవ్వరికీ ఎందుకు చెప్పలేదు? బావూజీ ఎందువల్ల ఈ మాటల్ని రహస్యంగా ఉంచారు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానంగా ఈ శీర్షికలో లభిస్తాయి. అరుదైన విషయాలతో కూడిన ఈ శీర్షికను ఇకపై బావూజీ మాటల్లోనే చదువుదాం. ఆ రోజు 2001 జూన్ 10 బావూజీ స్వగతం. ఆ రోజు 2001 జూన్ 10న నేను మెహ్రాబాద్‌కి వెళ్ళాలని అనుకున్నాను. తెల్లవారుజామున 5 గంటలకే నిద్ర లేచాను. నేను కళ్ళు తెరవగానే ప్రియమైన బాబా ప్రత్యక్షమయ్యారు. ఇంకా సేపు నిద్రపోదాము అనుకున్నాను బాబా. దాంతో కొద్దిసేపు కళ్ళు మూసుకున్నాను. ఆ తర్వాత బాబా ఇలా అన్నారు. 1969 జనవరి 30న నీవు నా దగ్గరికి రాత్రి కాపలా ఉన్నప్పుడు నీతో నేనేం చెప్పానో గుర్తుందా? అని ప్రశ్నించారు. ఆ రోజున అనేక విషయాలు జరిగాయి కదా! అన్నాడు బాబు. అప్పుడు బాబా అవును. నాకు తెలుసు. ఆ రోజున నేను చేపట్టిన విశ్వవ్యాపకమైన కార్యక్రమం ముగిసే రోజు. నేను కూర్చోలేనంత నీరసంగా ఉన్నాను. అందుకే పడుకునే నా పని చేస్తూ ఉన్నాను. నా ఛాతీ మీద గట్టిగా కొట్టమని నిన్ను అడిగాను. కానీ నీవు చాలా నెమ్మదిగా నా గుండెపై కొట్టడంతో నేనే ఆ పనిని చేసుకున్నాను. ఇదంతా చూస్తూ నీవు చాలా బాధపడ్డావని నాకు తెలుసు. ఆ తర్వాత ఎరుచ్‌ని పిలవమన్నాను. బావు ఎలా ఉన్నాడని ఎరుచ్‌ని అడిగాను. బావుకి సాటి మరెవరూ లేరని అన్నాడు ఎరుచ్. ఈ మాట విని నేను చాలా సంతోషించాను. అతన్ని పంపించేశాక నీవు ఒక గజల్ రాయడానికి కొన్ని పంక్తులు ఇద్దామని ప్రయత్నించాను. కానీ ఆ సమయంలో ఫిట్స్ వంటి ఈడ్పులు తీవ్రంగా రావడంతో నేను గజల్ రాయడానికి ఇవ్వాలనుకున్న పంక్తులు ఇవ్వలేకపోయాను. ఆ రోజున ఎన్నో నెలల తరువాత సుమారు 2 గంటలు రాత్రి 7 నుండి 9 వరకు నేను విశ్రాంతి తీసుకున్నాను. నేను ఆ సమయంలో విశ్రాంతిలో ఉన్న భవిష్యత్తులో నీవు నా కార్యక్రమం ఎలా చేపట్టాలి అనే విషయంపై ఆలోచించాను. ఆ రోజు రాత్రి 10 గంటలప్పుడు నేను నీకు ఏం చెప్పానో గుర్తుందా? బావూ గుర్తుంచుకో నేను ఈ శరీరం కాదు అన్నారు బాబా. మళ్ళీ 11 గంటలకు గుర్తుంచుకో నేను ఈ శరీరం కాదు అన్నారు. మళ్ళీ అర్ధరాత్రి 12 గంటలకు గుర్తుంచుకో నేను ఈ శరీరం కాదు అని చెప్పారు అన్నాడు బాబు. అప్పుడు బాబా నాకు గుర్తు చేస్తూ ఈ రోజు రాత్రి 11 గంటలకు నేను ఉద్దేశపూర్వకంగా నా నాలుకతో గుర్తుంచుకోండి అని హిందీలో బిగ్గరగా యాద్ రఖ్ అని మాట్లాడాను. నేను మాట్లాడినప్పుడు ఆ మాటలు నీవు వినలేదా? అన్నారు బాబా. బావు స్పష్టంగా విన్నాను బాబా అన్నాడు. అప్పుడు బాబా నీవు విన్నప్పుడు బాబా నాతో యాద్ రఖ్ అని మాట్లాడారని నా ప్రేమికులందరికీ ఎందుకు చెప్పలేదు? యాద్ రఖ్ అని నేను మాట్లాడితే అది నా మౌన విరమణ ప్రకటన కాదు. ఇలా ఎందుకు మాట్లాడాను అంటే నేను 44 సంవత్సరాలు సుమారు అర్ధ శతాబ్దం మాట్లాడకుండా కఠిన మౌనంలో ఉన్నాను. దానివల్ల నేనిక మాట్లాడలేనని, నా గొంతు పెగలదని, గొంతులో శబ్దపేటిక మూగబోయిందని ప్రజలు భావిస్తారని నాకు తెలుసు. వారి అనుమానాలు పటాపంచలు చేయడానికే నేను ఆ రోజు యాద్ రఖ్ అని బిగ్గరగా నీతో 3 సార్లు మాట్లాడాను. నేను మాట్లాడగలను, మూగవాడిని కాదు అని ప్రకటించడానికే ఆ మాటలు మాట్లాడాను. కాబట్టి నీవు ఈ విషయాన్ని ప్రజలందరికీ చెప్పవచ్చు. బాబా మాట్లాడారు.
బాబా మూగవారు కాదు. బాబా తన విశ్వవ్యాప్త కార్యక్రమం కోసం మౌనం పాటించారు కానీ ఆయన మూగవారు కాదు. నాలుక ద్వారా మాట్లాడగలరని అందరికీ తెలియజెయ్యి. కానీ నువ్వు ఎవ్వరికీ చెప్పలేదు. ఎందుకు? నీవేమైనా భయపడ్డావా? భయమనిపించిందా? నేను మూగవాడిని కానని, నేను మాట్లాడినట్లు నీవు ప్రజలందరికీ చెబుతావని నీపై నాకు నమ్మకం ఉంది. 44 ఏళ్ళు మౌనం తర్వాత నా నాలికతో మాట్లాడగలిగాను. నా మౌన విరమణ వ్యాప్తంగా వ్యక్తమవుతుంది. అది నా నిజమైన సంభాషణ, మౌన విరమణ అవుతుంది. నా విశ్వవ్యాపితమైన కార్యక్రమం కోసం నేను ప్రత్యేకంగా 44 సంవత్సరాలు మౌనంగా ఉన్నాను. నేను చేపట్టిన ఈ విశ్వ కార్యక్రమం 1969 జనవరి 31లో పూర్తి అయింది. నా ఈ కార్యక్రమం వల్ల లభించే ఫలితం సాధించడానికి 100 సంవత్సరాల సమయం పడుతుంది. ఆ ఫలితం వచ్చినప్పుడు అది నా మౌన విరమణ సూచిస్తుంది. నేను మీతో నాలిక ద్వారా మాట్లాడిన యాద్రక్ గురించి ప్రజలందరికీ ధైర్యంగా చెప్పండి. కానీ ఈ యాద్రక్ అంటే ప్రజలు నా మాటలను వినాలనుకుంటే వారు నన్ను నిరంతరం జ్ఞాపకం అంటే యాద్ ఉంచుకోవాలి. వారు నన్నెంతగా జ్ఞాపకం ఉంచుకుంటే అంత అధికంగా నా ఉనికి వారు అనుభవిస్తారు. ధైర్యంగా ప్రజలకు చెప్పండి. ఇదే నేను నీకిచ్చే సందేశం. ఇప్పటి వరకు నీవు ఎవ్వరికీ చెప్పలేదు కాబట్టి ఇంత వివరంగా నీకు ఇప్పుడు చెప్పాను. ఇప్పుడు నీవు ధైర్యంగా ఈ విషయాన్ని అందరికీ చెప్పు. భయం వద్దు. నేను సత్యాన్ని, నేను సత్యాన్ని. నేను ఎప్పుడూ సత్యమే మాట్లాడుతాను. నేను మీతో ఎప్పుడూ ఉన్నాను. ఇది నిజం, ఇది సత్యం. సందేహం ఏమాత్రం వద్దు.